అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైళ్ల శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చే దానిలో భాగంగా నూతనంగా వార్డర్స్ నియామకం చేపట్టి వారికి పాసింగ్ అవుట్ పరేడ్ చేసుకునే సందర్భంగా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జైళ్ళు అంటే ఖైదీలకు శిక్ష కాలం పూర్తి చేయడమే కాదు, వాళ్ళను సంస్కరించి పరివర్తనగా మార్చి వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తుల్లో పని కలిగించి వాళ్ళను సమాజానికి భవిష్యత్తు శిక్షాకాలం పూర్తయిన తర్వాత వినియోగించుకునే విధంగా జైళ్ల శాఖ కూడా ఈరోజు రిఫార్మ్స్ జరుపుకుంటా ఉన్నది. అందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున జైళ్ల శాఖను కూడా అన్ని రకాల సంస్కరిస్తూ ఖైదీలకు సంబంధించిన సత్ప్రవర్తన తేవడానికి సంబంధించి కావచ్చు, ఖైదీ కాలంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళన్నిటి రకాలుగా శారీరక, మానసిక, సామాజికంగా బలంగా ఉండి రేపు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి పౌరులుగా ఉండడానికి సంబంధించిన విధంగా ఉండాలి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో తెలంగాణ జైళ్ల శాఖలో సమర్థవంతంగా పనిచేసి జైళ్ల శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. తమ స్వయం సమృద్ధిగా నిలబడడానికి ఆరోగ్య రక్షణకు సంబంధించి ప్రభుత్వం వైపు చూడకుండా ఇప్పటికే 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని సంస్థలు వాళ్ళ స్థలాలకు అనుగుణంగా ఈ యొక్క అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తాం. అదేవిధంగా ఈరోజు ట్రైనీస్ సంబంధించి కూడా 4,500 రూపాయలు సరిపోకుండా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళందరికీ కూడా ఇంతకుముందే రవి గుప్తా గారు చెప్పినట్టుగా అవసరాలకు తగ్గట్టుగా పెట్టడం జరిగింది. వేజెస్ కూడా అన్ని రకాలుగా కూడా పెంచుతూ ఈరోజు నిర్వహణ చేస్తున్నాం. జైళ్ల శాఖకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిన్ననే పెద్దపల్లిలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద సమావేశం నిర్వహించుకొని గ్రూప్ 4 సంబంధించిన 8,000 మంది ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇచ్చినాం. కారణాలు ఏమైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయి ఈరోజు ప్రజాపాలన ప్రజాస్వామికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 55,143 ఉద్యోగాలను ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఏ ఆకాంక్షల గురించి తెలంగాణ కోసం పోరాడుకున్నామో ఆ పార్లమెంట్ సభ్యుడిగా కూడా తెలంగాణ కావాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్లమెంట్ వేదికగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నామో ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి, అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే 55,143 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.